దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం. తొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవి నగరం శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ యలబడ రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గోపీనాథ్ దంపతులు, ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్ట మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి. శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి. జగన్మాత కృపాకటాక్షాలు పొందండి. తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం. 23వ తేదీన శ్రీ బహలా త్రిపుర సుందరి అలంకరణ. 24వ తేదీన శ్రీ గాయత్రీదేవి అలంకరణ. 25వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ. 26వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణ. 27వ మరియు 28 తేదీల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ. 29వ తేదీన శ్రీ సరస్వతీదేవి అలంకరణ. 30వ తేదీన దుర్గాదేవి అలంకరణ. అక్టోబర్ 1వ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ. 2వ తేదీన శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి. 29వ తేదీ ఉదయం 7:30 గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా, కుంకుమ పూజలకు భక్తులు 50 మంది తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరోసారి ఉద్యమ బేరి మోగించిన ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులు. కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు దిగ్బంధనం. దేదీప్యమానం చేస్తున్న శరన్నవరాత్రి మహోత్సవాలు. బాల త్రిపుర సుందరి అలంకరణలో దర్శనమిచ్చిన ఏవీ నగరం దుర్గమ్మ. తునిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన యనమల రాజేష్. జనం జనం ఉప్పాడ బీచ్ రోడ్డుపై జనకిరటం ఎగిసిపడింది. విషతుల్యమైన రసాయనిక పరిశ్రమలు తీర ప్రాంతం మనుగడకే ప్రశ్నార్థకంగా మారిందని కాకినాడ జిల్లా కొత్తపల్లి మండల మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉద్యమ బాట పట్టారు. కాలుష్య నియంత్రణ లేకపోవడం వల్ల, పరిశ్రమలు వెదజల్లే రసాయనిక వ్యర్థాల వల్ల సముద్రమంతా సంపద అంతా నాశనం అవుతుందని ఆందోళన వెలిబుచ్చిన గంగపుత్రులు ఇదే పరిస్థితిని కొనసాగితే తమ బతుకులు ఏంటని ప్రశ్నిస్తున్నారు. తీర ప్రాంతంలో విచ్చలవిడిగా వెలిసిన రసాయనిక పరిశ్రమల వల్ల జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన, ఆందోళనతో ఇవాళ మత్స్యకారులు రోడ్డెక్కారు. వందలాది మందితో తరలివచ్చిన మత్స్యకార కుటుంబాలు ఉప్పాడ వద్ద బీచ్ రోడ్డును దిగ్బంధనం చేశారు. ఈ దిశలో అక్కడికి చేరుకున్న జిల్లా అధికారులు ఆందోళనకారులతో చర్చించారు. వినతి పత్రం అందజేసిన జాలర్లు తమకు న్యాయం జరిగేంత వరకు ఉద్యమాన్ని హోరెత్తిస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ కూడా మాకు గమనించి మాకు సహకరించాలి. మాకు ఆకలి బాధ మీకు తెలుసు. ప్రతి ఒక్క స్త్రీ కూడా మా కుటుంబంలోంచి బయటికి వెళ్లి పాసిబుల్ చేసుకోకపోతే మాకు గడవలేని పరిస్థితి. ఆ యొక్క స్కూల్లో చిన్న బిడ్డకి ఫీజు కట్టకపోతే ఎండలో నిలబెట్టిన పరిస్థితి. ఎవరు కూడా మాకు సహకరించేవారు లేరు. ఆ యొక్క సముద్రంలో కష్టపడి ఆ తెచ్చిన మత్స్య సంపద ఆపుకొని మా యొక్క భార్యలను, మా పిల్లలను, మా తల్లిదండ్రులను, ఆ వృద్ధాప్యంలో ఉన్న ప్రజలను వీళ్ళందరినీ కూడా పోషించుకునే పరిస్థితి. ఈ యొక్క 6 నెలలు 8 నెలలు పెట్టి మా యొక్క కష్టాలు అన్నది మీకు తెలియపరచాలని మా అందరూ కూడా ఇటువంటి కార్యక్రమం ద్వారా మరి అధికారులకు తెలియపరిస్తే మాకు న్యాయం పెట్టాం. అది అనుకూలంగా లేదు. కొన్ని మార్పులు చేయమని చెప్పి గతంలో ఇచ్చాం. అది చేస్తానని చెప్పి అభివృద్ధి కూడా రాసుకున్నారు. తర్వాత ఇంకో ఇబ్బంది ఏంటంటే, ఎక్కడైతే ఓఎన్జీసీ, రిలయన్స్ గ్యాస్ కంపెనీలు ఉన్నాయో గాడిపల్లి సైడ్, వాళ్ళకి పర్యాలు ఇస్తున్నారు. వాటి వల్ల కూడా మా వాళ్ళు ఈ వరికి అక్కడ యాపకెళ్ళి ఆ యొక్క వలలో ఆ స్తంభాలు చాపడిపోయి వలలో పీగిలిపోయి లక్షలు నష్టం జరుగుతుందని చెప్పాం. వాటితో పాటు వాళ్ళు ఏ విధంగా నష్టపరిస్తున్నారో నెలల అదే నష్టపరిహారం ఈ యొక్క కొత్తపల్లి మండలంలో ఉన్న ఉప్పాడ, అలాగే అమీనాబాద్, మూలపేట, కాంకోపేట మత్స్యకారులు కూడా ఒత్తిడి చేయాలన్నా అది కూడా రాసుకున్నారు. ఇవన్నీ కూడా మీరు అక్కడికి వచ్చి చెప్తే బాగుంటుందని చెప్పి ఆర్టీఓ గారు రిక్వెస్ట్ చేశారు కలెక్టర్ గారికి. లేదు సార్, ఈ ఉద్యోగం మా చేతుల్లో లేదు. ఆల్రెడీ
ఈ ఇష్యూస్ గురించి నిన్న కూడా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లెవెల్లో ఐడియో ఆధారంలో ఒక మీటింగ్ జరిగింది. అక్కడ కూడా కొన్ని ఇష్యూస్ చెప్పారు. సేమ్ ఈ రోజు కూడా ఆ ఇష్యూస్ గురించి వాళ్ళు కామన్ గా కూర్చుంటున్నారు. ఈ విషయంలో మనం డిస్కస్ చేసిన తర్వాత తెలిసింది దేర్ ఆర్ 4-5 ఇష్యూస్ దాని గురించి వాళ్ళు కంటిన్యూస్ గా రిప్రజెంట్ చేస్తున్నారు. మేజర్ గా మనకి కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, అదే సీ పక్కనే ఇండస్ట్రీస్తో పాటు సమ్ పొల్యూషన్స్ గురించి ఇబ్బంది ఉంచితే వాళ్ళకి ఫిషెస్ కొంచెం రిడ్యూస్ అయింది, వాళ్ళకి లైవ్లీహుడ్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. దీంతో పాటు మేజర్గా దేర్ ఆస్కింగ్ సమ్ ఆఫ్ ద డిమాండ్స్ ఇలాగకి మనం కామన్గా ప్రాపర్గా స్టడీ చేస్తే యాక్చువల్గా ఎంత డ్యామేజ్ అవుతుంది, దే నీడ్ సమ్ అష్యూరెన్స్కి వాళ్ళ లైవ్లీహుడ్ సపోర్ట్ అవుతుంది. తర్వాత కామన్గా కంపెన్సేషన్ కూడా కావాలి, దీని గురించి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు. సో ఈ అన్ని సందర్భంలో ఆల్రెడీ ఆనరబుల్ సీఎం సార్, డిప్యూటీ సీఎం సార్, తర్వాత కలెక్టర్ సార్ ఆధారంలో మనం ఒక మీటింగ్స్ పెట్టి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసాము. సో ఈ విషయంలో దే హ్యావ్ డిసైడెడ్ పొల్యూషన్ కంట్రోల్ గురించి ఒక కమిటీ నిర్మాణం అవుతుంది. ఆ కమిటీ ప్రతి ఒక్క సెకండ్ వీక్లో కామన్గా దే విల్ లైక్ ద శాంపుల్ కలెక్ట్ చేసి సైంటిఫిక్ స్టడీ ప్రకారం యాక్చువల్గా ఎంత ఎఫెక్ట్ పడుతుంది, ముందు ఇంత ఫిషెస్ వస్తున్నాయి, ఇప్పుడు ఈ ఇండస్ట్రీ పెట్టిన తర్వాత ఎంత ఫిషెస్లో ఎఫెక్ట్ పడుతుంది, దీంతో పాటు ఆ రిపోర్ట్ ప్రకారం ఎంత ఎఫెక్ట్ పడతాయి ఆ ప్రకారం దే విల్ టేక్ అ ఫర్దర్ యాక్షన్. అపార్ట్ ఫ్రమ్ దిట్ ఒక జాబ్ గురించి కూడా వేరెవర్ ఈ పబ్లిక్ ఫిషర్మెన్స్కి ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడానికి ఈ కంపెనీస్లో ఎవ్రీ 3 months ఒక కామన్ మీటింగ్ లాగా జాయింట్ కలెక్టర్, నేను, తర్వాత ఈడీపాడ, తర్వాత కంపెనీస్ వాళ్ళు లేకుంటే ఇది ఫిషర్మెన్ సైడ్ నుంచి వాళ్ళు కూడా అందరితో కామన్గా మీటింగ్ పెట్టి ఈ విల్ డిసైడ్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఎవరెవరికి యంగ్స్టర్స్ ఎవరెవరు ఉన్నారు, గ్రాడ్యుయేషన్ చేశారు, ఏం క్వాలిఫికేషన్స్ ఏం ఉంది, ఆ క్వాలిఫికేషన్స్ ప్రకారం అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా చూస్తారు. తర్వాత దేర్ ఆర్ సమ్ అదర్ ప్రపోజల్స్ కూడా ఒక కంపెనీ ఇలాగా కూడా వచ్చిందికి అదే అమీనాబాద్ ఫిషింగ్ హార్బర్లో కొంచెం డిజైన్ ఫ్లాస్తో కాబట్టి అక్కడే కొన్ని బోటెస్ డ్యామేజ్ అవుతున్నాయి. దీని గురించి ఆల్రెడీ స్టడీ హాజ్ స్టార్టెడ్, ఒక స్టడీ ప్లేనరీ రిపోర్ట్ కూడా పంపించాము. బేస్డ్ ఆన్ దట్ in the last collector conference కూడా honorable collector sir has also informed the honorable CM sir and deputy CM sir. They have also given the assurance ఈ కంపల్సరీ మనం రెక్టిఫై చేస్తాం. దీంతో పాటు దేర్ ఆర్ సమ్ ఆల్రెడీ ఒక అసెస్మెంట్ చేసిన తర్వాత మనకి కొన్ని లిస్ట్ వచ్చినాయి. దేర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ 13 ఫిషర్మెన్ అయిన తర్వాత దేర్ ఆర్ సమ్ బోట్స్ డ్యామేజ్ కూడా జరిగింది. ఈ బోట్స్ డ్యామేజ్ గురించి ఆల్రెడీ సీఎం మెరిటైమ్ బోర్డ్కి ఆల్రెడీ లెటర్ ఇస్తే ఆ కంపన్సేషన్ కూడా వస్తే ఇమీడియట్లీ వాళ్ళకు అందరికీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో తగ్గిద్దనండి. ఈ తర్వాత ఒక స్టోన్ వాల్ గురించి 200 మీటర్ స్టోన్ వాల్కి కూడా ఎస్టిమేషన్ జరిగింది. సైంటిఫిక్ స్టడీ చేసిన తర్వాత ఎంత రిక్వైర్మెంట్ ఉంది, అది 17 crore ఎస్టిమేషన్ కూడా కంప్లీట్ అయింది. ఈ విషయంలో కూడా ఆనరబుల్ సీఎం సార్, డిప్యూటీ సీఎం సార్ లెటర్ హస్ బీన్ గివెన్ అండ్ గవర్నమెంట్ విల్ టేక్ ద ఫైనల్ డిసిషన్. సో రిక్వైర్మెంట్ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి లైవ్లీహుడ్ షుడ్ నాట్ గెట్ ఎఫెక్టెడ్, ఈ అన్ని విషయంలో ఆల్రెడీ అన్ని ప్రతి ఒక్క పాయింట్లో డైరెక్ట్లీ గవర్నమెంట్ సైడ్ నుంచి కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తున్నారు. దే ఆర్ డిసైడింగ్ ఒక కామన్ మీటింగ్ పెట్టి ఈ తర్వాత వెనెవర్ ఎనీ అదర్ ఇష్యూ ఉంటే కూడా వీ విల్ టేక్ అప్ మీటింగ్ అయితే లెవెల్ అన్ని ఆఫీసర్స్తో పాటు కంపెనీస్ పాటు తర్వాత ముఖ్యంగా ఫిషర్మెన్ సైడ్ నుంచి ఎవరెవరు టీచర్స్ మాట్లాడతారు అందరికీ కామన్గా మీటింగ్ పెట్టి వీ విల్ థ్యాంక్ సార్ నుంచి చెప్పింగ్. సార్ పవన్ కళ్యాణ్ గారు రావాలంటున్నారు. అయితే మేము ధర్నా చేయడం కారణం ఏంటంటే ఈ రోడ్డు ఎక్కడం ఇంతకుముందు గత 5 సంవత్సరాల నుంచి కూడా మేము కలెక్టర్ గారు కాగితం ఇవ్వడం, పైగా అధికారులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కూడా కాగితం ఇచ్చుకుని రావడం, కలెక్టర్ గారు మీటింగ్ పెడతానండి, మీటింగ్ పెట్టకపోవడం, అలా జరిపించుకోవడానికి క్యాబినెట్ కట్టడం, తర్వాత పవన్ కళ్యాణ్ సార్, తర్వాత ఇక్కడ ఎస్ఎస్ వరం గారు ఇక్కడ ఉప్పాడు గ్రామం వచ్చిన తర్వాత మీకు నేనున్నాను, మిమ్మల్ని కాపాడుతాను, ఆ పేదలు కూడా తీయించేస్తాను, మీ ఉప్పాడు పోకుండా కాపాడుతాననేసి ఆ డిప్యూషన్ పవన్ కళ్యాణ్. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగరంలో దేవీశ్వర నవరాత్రి మహోత్సవాలు దేదీప్యమానంగా చూస్తున్నారు. ఆది పరాశక్తి నవ అవతారంలో భక్తులకు శరన్నవరాత్రి వేడుకల్లో భక్తులకు దర్శనమిస్తారు. స్థానిక శ్రీదేవి భూదేవి సహిత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ఆధ్వర్యంలో వైభవోపేతంగా దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 2వ రోజున శ్రీ దుర్గామాత, శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారంలో విశేష పూజలు అందుకున్నారు. ఆలయ పండితులు శ్రీ కనకదుర్గమ్మను సుగంధ పుష్పాలతో చూడముచ్చటగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు దుర్గమ్మ, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గణనాయక వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహానర్దే మహాప్రభ అంశపయామి బ్రహ్మోత్సవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దివ్య బ్రహ్మోత్సవాలు కాకినాడ జిల్లా తుని పట్టణంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక పాత బజార్ వీధిలో కొలువైన శ్రీ శ్రీ వంశోద్ధారక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఇవాల్టి నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ చైర్మన్ కుక్కడపు బాలాజీ, ఈవో అల్లాడ దివానం, ధర్మకర్తల మండలి సభ్యుల పర్యవేక్షణలో ఆలయ పండితులు కలియుగ దైవం శ్రీనివాసునికి విశేష పూజలు చేసి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ప్రభుత్వ యనమల దివ్య తరపున సీనియర్ నేత యనమల రాజేష్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, చైర్పర్సన్ నార్ల భువన సుందరి, రత్నాజీ, మాజీ చైర్పర్సన్ కుసుమంచు శోభారాణి, సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్, గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల గణేష్, రాంబాబు, రాజు, చొప్ప సత్యనారాయణ, గెడ్డమురి శివ, గురుజాపు సత్యదేవ్, అల్లు రాజు, షేక్ వల్లి, పల్లెల నాగేశ్వరరావు, కర్రీ శివ తదితరులు పాల్గొన్నారు. Happy
కొంతమంది పేడ్ ఆర్టిస్టులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాసులపై నోటికొచ్చినట్లు మాట్లాడడంపై పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకుడు బిఎన్ రాజు మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా తమ నాయకులను ఏకవచనంతో సంబోధించడంపై నిప్పులు చెరిగిన రాజు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. జై జనసేన. నా పేరు బిఎన్ రాజు, జనసేన నాయకులు, పిఠాపురం నియోజకవర్గం. మరి నిన్న జరిగినటువంటి సందర్భంలో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి మరి మా యొక్క అధినాయకులైనటువంటి కొండిదెల పవన్ కళ్యాణ్ గారి పైన, అలాగే ఎంపీ శ్రీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారి పైన బురదల్లే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి దానిపై ఈ రోజుని మీ యొక్క ప్రెస్ మీట్ మాట్లాడవలసిన అవసరం ఉంది. మహిళల పట్ల ఎంతో గౌరవం ఉన్న కొండిదెల పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారిని అసభ్యకరమైన మాటలతో ఏకవచనం ఉపయోగించి వారిని చాలా అవమానపరిచే విధంగా మాట్లాడటం మా యొక్క జనసేన నాయకులకి జీర్ణించుకోలేక ఆమెపై మరి చట్టపరమైన చర్యలు తీసుకోమని పోలీసు వారిని కోరడం జరిగింది. మరి అందులో భాగంగా ఆమె నిన్న పిఠాపురం వచ్చి కొన్ని వీడియో మాట్లాడడం జరిగింది. మరి వారు కూడా ఉన్నటువంటి కౌన్సిలర్లు, ఆ యొక్క వార్డులో గతంలో వారి ప్రభుత్వం పైన ఉన్నటువంటి కౌన్సిలర్లు, మరి వారు చేయవలసిన పని అది. మరి ఏదో శాస్త్రం చెప్పినట్టు కులిగింద పూస అనే విధంగా మరి తన కూడా ఉన్నటువంటి కౌన్సిలర్లు వాళ్ళు చేయలేని పని కూడా మరి ఇప్పుడు చేయాలని కూడా మాట్లాడడం చాలా బాధాకర విషయం. మరి అలాగే మరి ఈ యొక్క నాయకుల పైన బురద జల్లాలని, అవమానపరచాలని అంటే కొన్ని పెయిడ్ ఆర్టిస్ట్గా వారు వ్యవహరించడం జరిగింది. మరి మేము మాపై చాలా అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. కానీ ఆవిడ ఒక మహిళగా గౌరవించి ఆమెపై మాకున్నటువంటి గౌరవం, మరి ఆవిడ మాట్లాడినటువంటి మరి ఏకవచన మాటల్ని ఆవిడకే విజ్ఞానికి వదిలేస్తున్నాం కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఈ రోజుని ఒట్టి మాటలు కాదు, వారి వీడియో ఏదైనా రిలీజ్ చేసినప్పుడు, వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు తగినటువంటి ఆధారాలతోటి మాట్లాడాలి తప్ప అంతేగాని లేనిపోయిన మాటలతో కూడా మాట్లాడడం కూడా నేను చేస్తున్నాను. మరి ఈ రోజుని నేను ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంగా నేను చెప్తున్నాను. మరి కొండిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అది నోటి మాటలతో కాదు, మేము ఆధారాలతోటి మేము చూపిస్తాను కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజుని పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 13 నెలలు గడుస్తుంది. ఈ 13 నెలలు కూడా మాత్రం 308 కోట్ల రూపాయల పైచీకులతో మాత్రం వారు అభివృద్ధి చేయడం జరిగింది నియోజకవర్గాన్ని. మరి అలాగే వారి యొక్క సొంత నిధులతోటి వారి నెలలో తీసుకునే యొక్క జీతాన్ని కూడా 42 మంది అనాథ పిల్లలకే మరి 2,20,000 రూపాయలు ప్రతి నెల క్రమం తప్పకుండా మాత్రం వారి ఇక్కడికి పంచడం జరుగుతుంది. అలాగే మరి గొల్లపురంలో మీ ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుడు పనికి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు దృఢమైన సంకల్పంతో ఆ యొక్క కాలనీ వాసులకు మరి ఈ యొక్క కొన్ని కోట్ల రూపాయలతో బెడ్ చేయడం జరిగింది. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో మరి 100 పడకల హాస్పిటల్ని వారు కొన్ని కోట్లు హెచ్చించి ఆ యొక్క హాస్పిటల్ ఈ రోజున చేపట్టడం జరిగింది. అలాగే ఒకటి కాదు, మరి ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క మత్స్యకారులకు వారి యొక్క ఇబ్బందులు వారు అర్థం చేసుకుని వారికి ఒక శాశ్వతమైన పరిష్కారం చేయాలని వారికి ఒక 308 కోట్లతోటి ఆ యొక్క రిటర్నింగ్ వాళ్ళు నిర్మించి వారి శాశ్వతమైన పరిష్కారం చేయాలని కూడా వారు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజుని మరి వారు తిరిగినటువంటి వార్డు, వారు తిరిగినటువంటి ఏరియా, మరి ఆమె కాకినాడలో బస్సు ఎక్కితే పిఠాపురం పశువుల సంత దిగుతుంది. మరి ఆ దిగినప్పుడన్నా కనిపించలేదమ్మా మీకు? ఆ యొక్క పశువుల సంతల మూగజీవాలకు ఆధారంగా వారికి ఉన్నటువంటి సౌకర్యాలకి అనుగుణంగా కొన్ని కోట్ల రూపాయలతోటి మరి అక్కడ పశువుల సంత కూడా వారు నిర్మించడం జరుగుతుంది. మరి అది కనపడలేదా మీకు? అలాగే గొల్లపురం సూరంపాడు బ్రిడ్జి పెండింగ్ ఉండిపోతే మాత్రం ఆ యొక్క బ్రిడ్జిని వేయడం జరిగింది. అలాగే ఈ యొక్క మన పాడ కార్యాలయం నిర్మించి వారికి ఉన్నటువంటి గ్రామాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈ రోజుని
పిఠాపు నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలకి అనుగుణంగా సౌకర్యాలకి పాడాకార్యాలు ఏర్పాటు చేసి దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కండక్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలా ఒకటి కాదు, ఈ యొక్క నియోజకవర్గంలో మాత్రం చాలా ఉన్నతమైన పనులు చేసి చాలా అభివృద్ధికి మాత్రం ఈ యొక్క కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క పనులు చేపట్టడం జరిగింది. కాబట్టి మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు లేదా మీరు ఏదైనా విమర్శించేటప్పుడు రాజకీయం విమర్శించండి, తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా కానీ లేనిపోయిన మాటలతోటి మీకు వచ్చే 4 లైకులతోటో లేదా 3 వ్యూస్లతోటో మీరు ఇటువంటి వీడియోలు మాత్రం చేయొద్దు. అంటే మీరు చేసినటువంటి వీడియోలు మా నాయకుల్ని కించపరిచే విధంగా ఉన్నాయి కాబట్టి మేము మీ ముందుకి ఈ రోజుని పూర్తిగా ఆధారాలతోటి మీకే కాదు మీతో పాటు ఉన్న కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల కోసం కూడా నేను ఈ రోజు ఈ వీడియో మాట్లాడడం తెలుసుకున్నాను. కాకినాడ జిల్లా తుని మండలం ఎన్ సూరవరంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త చింతమనేడి అబ్బాయి శివలక్ష్మి దంపతుల సారథ్యంలో కలశాల ఊరేగింపుతో దసరా సంబరాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. శరన్నవరాత్రుల సందర్భంగా ఎస్ సూరవరం, గాంధీనగరం, ఎన్ఎస్ వెంకట నగరం గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభతో పులకరించాయి. ఉత్సవం, మహోత్సవం, దసరా సంబరం అంబరాన్ని తాకేలా అన్నట్టుగా తుని మండలం ఎన్సూర్వరంలో దేవీ శరన్నవరాత్రులు ఆధ్యాత్మిక శోభతో వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. చింతమనేడి వంశోద్ధారకుడిగా చింతమనేడి అబ్బాయి తన తాతయ్య, నాయనమ్మలు చింతమనేడి వెంకన్నదొర, వెంకయ్యమ్మ పుణ్య దంపతుల పేరిట 2018లో జగన్మాత, దుర్గామాత ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి అబ్బాయి కుటుంబ సభ్యులు క్రమం తప్పకుండా ఏటేటా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అదే రేంజ్ లో దుర్గమ్మ నవరాత్రుల పూజోత్సవాలకు అంకురార్పణ పలికారు చింతమనేడి అబ్బాయి, శివలక్ష్మి దంపతులు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అబ్బాయి, శివలక్ష్మి దంపతులు తమ నివాసం నుంచి కలశాలు నెత్తిన పెట్టుకుని కలశ ఊరేగింపును ప్రారంభించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి వచ్చిన ఆడపడుచులు నెత్తిన కలశాలతో ఊరేగింపుగా గాంధీనగరం చేరుకుని అక్కడి నుంచి ఎన్ఎస్ వెంకటాపురంలోని దుర్గామాత ఆలయానికి చేరుకున్నారు. గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు గావించిన అబ్బాయి, శివలక్ష్మి దంపతులు దుర్గామాతకు జలాభిషేకం గావించారు. అనంతరం శరన్నవరాత్రి పూజలు ప్రారంభించారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఎన్సూర్వరం, గాంధీనగరం, ఎన్ఎస్ వెంకట నగరాలు ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడాయి. దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం సందర్భంగా అబ్బాయి, శివలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో 2000 మందికి అన్న సమరాధన గావించారు. ఈ రోజున ఎన్సూరవరం పంచాయతీలో గల శివారి ఎన్ఎస్ వెంకటాపురం గ్రామంలో మరి ఆ రోజున 2018లో మరి యనమల రామకృష్ణుడి గారు ఆశీస్సుల మేరకు ఆ రోజున ఈ గ్రామంలో దుర్గాదేవి టెంపుల్ నిర్మించడం, ఇది మా తాతయ్య గారు వెంకన్నదొర గారు, అలాగే మా నానమ్మ గారు వెంకయ్యమ్మ గారు ఆ రోజున వాళ్ళ పేరు మీద ఈ గుడి నిర్మించడం. మరి 2018 నుండి కూడా ఈ రోజు కూడా ప్రతి సంవత్సరం ఈ దశమి వార్షికోత్సవాలు ఇక్కడ మేము చేయించడం ప్రతి సంవత్సరం కూడా ఇది జరుగుతూ ఉంటుంది. మరి అలాగే ఆ దుర్గామాత ఆశీస్సులతోటి ఎన్ఎస్ వెంకటాపురం గ్రామస్తులు గాని, ఎన్ సూరవరం గ్రామస్తులు గాని, అలాగే గాంధీనగరం గ్రామస్తులు గాని, అలాగే ఎన్ఎస్ వెంకటాపురం గ్రామస్తులు గాని అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం. ఆ 2018 నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా మాతో పాటు భక్తులు, అలాగే గ్రామ ప్రజలు, గ్రామ అభిమానులు అందరూ కూడా ఈ దుర్గాదేవి అభిమానులు అందరూ కూడా ఈ వార్షికోత్సవాల్లో పాల్గొని ప్రతి సంవత్సరం కూడా విజయోత్సవంగా ఈ ఉత్సవాలు జరపడం జరుగుతుంది. మరి అలాగే ఈ రోజున ఈ వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతి సంవత్సరంలాగే అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం, ఈ గుడి కమిటీ వారు కూడా ఎంతో కష్టపడి కమిటీ సభ్యులందరూ కూడా ఈ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించడం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. మరి దానికి అందరూ కూడా ఈ రోజును కూడా మరి అలాగే ఈ సంవత్సరంలో భాగంగా ఈ రోజును కూడా అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు నిండుగా ఉండాలని, గ్రామం బాగుండాలని, మరి అందరూ నియోజకవర్గం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం. తొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవీ నగరం శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు, విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గోపీనాథ్ దంపతులు, ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్టా మహేష్ కుమార్, కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి. శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి. జగన్మాత కృపాకటాక్షాలు పొందండి.
తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం. 23వ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణ. 24వ తేదీన శ్రీ గాయత్రీదేవి అలంకరణ. 25వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ. 26వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణ. 27వ మరియు 28 తేదీల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ. 29వ తేదీన శ్రీ సరస్వతీదేవి అలంకరణ. 30వ తేదీన దుర్గాదేవి అలంకరణ. అక్టోబర్ 1వ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ. 2వ తేదీన శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి. 29వ తేదీ ఉదయం 7:30 గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా, కుంకుమ పూజలకు భక్తులు 50 మంది తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉద్యమ బేరి మోగించిన ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులు. కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు దిగ్బంధనం. దేదీప్యమానం చేస్తున్న శరన్నవరాత్రి మహోత్సవాలు. బాల త్రిపుర సుందరి అలంకరణలో దర్శనమిచ్చిన ఏవీ నగరం దుర్గమ్మ. తునిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన యనమల రాజేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.